హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మేము హైదరాబాద్ నుంచి పాండిచ్చేరికి ట్రైన్లో జర్నీ చేస్తూ వచ్చామన్నమాట. ఈ ట్రైన్ బ్లాగ్ అన్నది మీతో ఈరోజు షేర్ చేస్తాను. చాలా కొంచెం నిమిషాలే ఉంటుంది. ఇక్కడ మేమందరం కలిసి ఒక 8 మెంబర్స్ బయలుదేరుతున్నాము. మేము హైదరాబాద్లో ఈవినింగ్ 5 o'clock ఎక్కాము. పాండిచ్చేరిలో 11 o'clock, తర్వాత రోజు మార్నింగ్ 11కి దిగామన్నమాట. అంటే హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి రావాలి అంటే 18 గంటల ప్రయాణం ఉంటుంది. హైదరాబాద్లో కాచిగూడలో ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మేము ట్రైన్ ఎక్కిన తర్వాత ఫ్రూట్ సలాడ్ వచ్చింది, సరే అని చెప్పేసి అది తీసుకున్నాము. ఆ తర్వాత ఫుడ్ అన్నది ఇంటికాడ ప్రిపేర్ చేసుకున్నాము. చపాతీలు, అలానే పెరుగన్నము, అలానే కొంచెం పులిహోర అన్నము అలా తెచ్చుకున్నాం అనమాట. అవన్నీ మేము 7 o'clockకే తినేసి అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం సేపు ట్రైన్ ఆగింది. అందుకని చెప్పేసి మా అక్క వాళ్ళందరూ బయట వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఒక 1/2 hour వరకు ఆగిందనమాట. బయట తిరుగుతూ ఉన్నాము. ఆ తర్వాత వచ్చేసి మేము ఒక 1 hour అలాగా పాటలు, అంత్యాక్షరి అని చెప్పేసి ఆడుకుంటూ ఉన్నాము. అందరం కలిసి సాంగ్స్ పాడుకుంటూ అట్లాగా ఒక 1 hour. తర్వాత ఇంకా 10:30 అలా వచ్చేసరికి ఇంక అందరూ పడుకున్నారు. సరే అని చెప్పేసి మేము కూడా మా అందరికీ ఇక్కడ 6 berths వచ్చినాయి అనమాట. పైన, కింద, మిడిల్ అలాగా 6 వచ్చినాయి. ఇంకా 6 members ఇక్కడ పడుకున్నాము. ఇంకా ఇద్దరికి వచ్చేసి విడివిడిగా పడింది. అందుకని చెప్పేసి వాళ్ళు పక్కనే దూరంలో కాకుండా దగ్గరలోనే అనమాట. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళేసి పడుకున్నారు. ఆ విధంగా ఆ రోజు నైట్ అయితే జరిగింది. ఇంక మార్నింగ్ పులిహోర తెచ్చుకున్నాము. నైట్ ఏమో చపాతీలు తిన్నాము. మార్నింగ్ ఇంకా పులిహోర తెచ్చుకొని పులిహోర తినేసామన్నమాట. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే ఇలా అయింది. అన్నీ ఇంట్లోనే తెచ్చుకుంటే బయటతో ఇబ్బంది ఉండదు అనమాట. లేకపోతే బయట ఫుడ్ ఇబ్బంది అవుతుంది. ఎట్లాగో పాండిచ్చేరి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ ఖచ్చితంగా బయట తినాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇక్కడ చిన్నపిల్లలు, మాకు మొత్తం 3 పిల్లలు ఉన్నారనమాట. ఆ 3 పిల్లలతో మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు, మా బాబు. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది. ఒకవేళ 2-3 అని అంటే టైంపాస్ అవ్వదేమో, కానీ ఇంతమంది వెళ్తున్నాం కదా, అందుకని హ్యాపీగా టైం గడిచిపోయింది. అదిగాక పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంకా పిల్లలతో టైం అయితే అసలు తెలియకుండానే గడిచిపోయింది అనమాట. 18 hours ట్రైన్లో ఎలా ఉన్నాము అని అనిపిస్తుంది, కానీ 18 hours కూడా టైం చాలా తొందరగా గడిచిపోయినట్టు అనిపించింది. అందరూ హాలిడేస్కి ఒకవేళ కుదిరినప్పుడు ఎప్పుడైనా 1 yearకి ఒకసారి అయినా సరే ఇలా ట్రిప్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా మార్నింగు ఒక 1 hourకి అట్లా ట్రైన్ వచ్చినది. ఇంకా పాండిచ్చేరి వెళ్ళిపోతామనగా బ్యాగ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము. మళ్ళీ ఏమైనా మిస్ అవుతాయేమో, ఇంతమంది ఉన్నాము అని చాలా బ్యాగ్స్ అయినాయి అనమాట. కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ తీసుకున్నా, మళ్ళీ పిల్లలకి అలాగా ఒక్కొక్కరికి ఒక 2 bags అట్లా అయినాయి. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట. మేము దిగే టయానికి ఎవ్వరూ లేరు ట్రైన్లో. చూడండి, అందరు దిగేసి వెళ్ళిపోయారు. లాస్ట్ పాయింట్ మాదే కాబట్టి దాదాపు అందరూ దిగారు. 1-2 మాత్రమే ఉన్నారు. వాళ్ళ బ్యాగ్స్ అక్కడ పెట్టుకొని ట్రైన్ ఆగిందనమాట మళ్ళీ ఒక చోట మార్నింగు. అందుకని చెప్పేసి వాళ్ళు బయట అక్కడ టిఫిన్ చేస్తున్నట్టున్నారు. నేనైతే ట్రైన్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి ట్రైన్ అంతా వీడియో తీశాను. అదంతా కాఫీ వచ్చింది మార్నింగు. ఇంకా అందుకని చెప్పేసి మా వాళ్ళు కాఫీ తాగడానికని బయటకు వెళ్ళారు. ఇక్కడ కూడా ఒక 10 నిమిషాలు అలా ఆగింది. దీని తర్వాత స్టాపే పాండిచ్చేరి అనమాట. పాండిచ్చేరి అన్నది చాలా చిన్న స్టేషనే, కానీ సిటీ అన్నది కొంచెం మంచిగా టూరిజం స్పాట్ కదా, చాలా బాగుంటుంది అనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము. రాబోయే వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తాను. ఇక్కడ పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారో హ్యాపీగా. ఆ చిన్న పాపతో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. తను అసలు ఖాళీగానే ఉండదు, తను ఏదో ఒక పని పెడతానే ఉంటుంది. మాకు ఎవరో ఒకరిని చూసుకుంటా ఆ విధంగా టైం స్పెండ్ చేసామన్నమాట పాపతో అయితే. మా వాడికి కూడా బ్యాక్ ప్యాక్ కొన్నామన్నమాట. దాంట్లో వాడికి సంబంధించిన వాటర్ బాటిల్ అని, వాడికి సంబంధించినటువంటి చిన్న చిన్న హగ్గీస్ కానీ, ఇంకా అట్లాంటి బ్రష్లు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చిన్న చిన్నవి దాంట్లో పెట్టాము. అట్లా పిల్లలకి పెట్టడం వల్ల ఏంటంటే
వాళ్ళు కొంచెం బరువుగా ఉండి అట్లా మోసుకుంటూ మాతో పాటే ఉంటారు. లేకపోతే వాళ్ళు అటు ఇటు పరిగెత్తడము అలా చేస్తారనమాట. అందుకని చెప్పేసి అవి పిల్లలిద్దరికీ అవి తగిలిచ్చేసాము. బరువు ఉందని వాళ్ళు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు మేము పట్టుకునే వాళ్ళం అనమాట. వాళ్ళని ఎత్తుకోవడం అలా జరిగింది. ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే దిగిన ట్రైన్ అదే పుదుచ్చేరి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఒక 1 అవర్ అలా ఉండేసి తర్వాత మేము హౌస్ తీసుకున్నాము. విల్లా అంటారు, అది మన ఇంటిలాగే ఉంటుంది, అక్కడికి తీసుకున్నాం అనమాట. ఈ వీడియోలో అయితే ఇంతవరకే నేను వీడియో షూట్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.